అందరికీ నమస్తే. పత్తి చేనులనంట పత్తి ముచ్చట పక్కకు పెట్టు కానీ బాయిలర్ కోళ్ళు దొరుకుతున్నాయంట. మరి పత్తి చేనులో పత్తే కదా దొరికేది, మరి బాయిలర్ కోళ్ళు దొరుకుతాయంటారా? నిజంగానే బాయిలర్ కోళ్ళే దొరుకుతున్నాయంట. నా ముచ్చట ఈ నంబర్ కానీ అన్న ఒకసారి వీడియో పెట్టానా. ఇప్పుడు దొరికింది ఎవరు చెప్పి పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దానికి ఉన్నాయి. బాగానే ఇస్తుండే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టి పిల్ల ఏందో తెలియదు కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం కర్రీ కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. చూసిరు కదా ఈడ జరిగింది ఈ ముచ్చట. అంటే ఎల్కతుర్తి అంట. ఎల్కతుర్తి సిద్దిపేట కంట మధ్యలో ఒక ఏమంటారు మన హైవే రోడ్ ఉందట. ఆ హైవే రోడ్ పక్క పోయింటి ఓ పత్తి చేను ఉందట. ఆ పత్తి చేనులో కోళ్ళు కిచర 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 అంటున్నాయట. ఏందమ్మకి పత్తి చేనులేమో కోళ్ళు కిచర కిచర అంట అనుకుని ఆడంగపోతులు బాటసార్లు ఆపి బండి ఆపి చూసిరట. చూస్తారా కల్లా షెట్టుకు 2 కోళ్ళు ఉన్నాయట. ఉని పాడైపోయి చిత్రమా ఏం చిత్రం కావచ్చు అనుకొని ఆయన చిన్న ధైర్యం చేసి లోపలికి పోతారక బెగ 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 రుక్కుతున్నాయట. ఇక లాభం లేదు, నేను ఒక్కని గిన్నెడ కొనవాలనుకొని ఊళ్ళవు గారికి ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఆయన ఒక్కడు వస్తారా, ఆయన 10 మంది ఆయన 10 మంది మొత్తం కలిసి 100లాది మంది ఊరోళ్ళు మొత్తం కలిసి ఆ పత్తి చేనులో తలిగిరట. పత్తి చేనులో తరిగి చేను మొత్తం తొక్కి తొక్కి తొమ్మర్లాడిరు కానీ కోళ్ళను మాత్రం ఇచ్చిపెట్టలే. కోళ్ళని తీసుకొని పోతారట. మరి ఎక్కడివి కోళ్ళు అంటారా? అవి ఎక్కడి కోళ్ళు ఏం కథ అనేది ఎవరికి కూడా తెలియదంట. మరి అవి రోగం వచ్చిన కోళ్ళ నొప్పి వచ్చిన కోళ్ళ వాడని ఇచ్చిపెట్టిపోయిండా అవి అయితే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ లారీ గిట్ట పోతుంటే కోళ్ళు దుంకినాయి అంటే గంత కళ్ళు మూసుకున్న డ్రైవర్ వాళ్ళు ఉంటారు చెప్పురి. 1 2 దుంకుతాయితే దుంకుతాయి అనుకుంటారు కానీ దానికి ఎంతో కొంత పట్ట బిట్ట కట్టే పోతుంటాయి. అవి ఉత్త పుణ్యానికి అన్ని కోళ్ళు అయితే దుంకాయి. మరి ఎట్ట పోవచ్చు అంటే మరి అవి వాళ్ళని ఇచ్చిపెట్టి కనుక పోయిరు అనుకో, రోగాలు నొప్పులు వచ్చిన కోళ్ళే అనుకో, ఒక్కొక్కరు 1 2 కొనబోతున్నారు. కోడి కూరకేమో 200 250 రూపాయలు ఉన్నట్టుంది. 2 దొరికినా కానీ వారం రోజులు పొద్దుగా దాన్ని కొనబోతున్న ఇళ్ళలో కానీ వండక తిన్నాక మళ్ళీ లేని కొత్త రోగాలు గిట్ట తీసుకొచ్చే ఉపాయం చేశారు. ఊరంతా తాగం చేసే ఉపాయం చేశారు. జర కోళ్ళు ఎక్కడవో ఏం కథలో కనుక్కున్నాక తినే ఉపాయం చేయరు ఓ పెద్ద మనుషులు.